అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ సఖి పెళ్లి నుండి ప్రేమ వరకు 28వ భాగం. ఖుషి లాయర్ రవితేజని కలిసి ధర్మేంద్ర అడ్రస్ తీసుకుంది. సాయంత్రం వేళ హాల్లో విష్ణుమూర్తి కూర్చునుండగా అన్వేష్ లోపలికి రావటం కనిపించింది. దిగాలుగా ఉండటంతో, రారా, నువ్వు కోరుకున్నట్టు కోడలి పిల్ల గదిలోనే ఉంది, వెళ్ళు వెళ్ళు వెటకారంగా అన్నాడు విష్ణుమూర్తి. నాన్న, నిజంగా కరెక్ట్గా గెస్ చేశావు, కానీ ఏం చేస్తాం, అదో పెద్ద కథ బాధగా మొహం పెట్టి చెప్పాడు అన్వేష్. నీ గురించి నాకు తెలీదా? నీ కథలు నాకొద్దు, పైకెళ్ళు నవ్వుతూ అన్నాడు విష్ణుమూర్తి. చేతులు వేలాడేసి నీరసంగా గదిలోకి వెళ్ళాడు అన్వేష్. పసుపు రంగు జార్జెట్ చీరలో మంచం మీద కూర్చొని మంజు అందంగా కనిపించింది. పోయిన ఉత్సాహం తిరిగొచ్చింది. ఫైలును పక్కన పడేసి వడివడిగా ఆమె దగ్గరికి వెళ్ళి భుజాలు పట్టుకుని గుండ్రంగా తిప్పుతూ కౌగిలించుకున్నాడు. అబ్బా, కళ్ళు తిరుగుతున్నాయి, ఏమైంది, ఆపు. అన్వేష్ నుండి విడిపడి తల తిరుగుతున్నట్టు అనిపించి మంచం మీద కూర్చుంది. మంజు, నాకు ఆలోచన వచ్చింది. మనం చాలా పనులు పగలు చేసేవి రాత్రులు చేస్తాం, రాత్రి చేసేది పగలు చేద్దామా? ఆమె పక్కనే కూర్చొని అన్వేష్ ఉత్సాహంగా అడగగానే, ఏంటా పని? పగలు చేసే పని రాత్రుళ్ళు ఏం చేస్తున్నావు చెప్పు? కనుబొమ్మలెగిరేసి వేలు చూపెట్టి బెదిరిస్తూ అడిగింది మంజు. అది కాదు, మనం రాత్రిని పగలెందుకు చేయకూడదు? ఫస్ట్ నైట్ని ఫస్ట్ డే చేసుకుందాం. ఆమె చేతి వేళ్ళు అందుకొని ఒక్కోటి మెటిక విరుస్తూ ఒప్పించడానికి ప్రయత్నిస్తూ అన్నాడు. బావా, నీకు మరి పైత్యం ఎక్కువైంది. ఏమైంది? హా, నాకు కాదు, మీ అన్నకి ఎక్కువైంది. వాడొక పెద్ద బాస్టర్డ్. సాయంత్రం 6:30కి నాకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాడు. ముంబై వెళ్ళాలి, మళ్ళీ 10 రోజుల వరకు తిరిగి రాను విసుగ్గా అన్నాడు అన్వేష్. దాంతేముంది, వెళ్ళిరా, ఎప్పుడూ వెళ్ళేదే కదా, ఇప్పుడు ప్రత్యేకంగా ఇబ్బంది ఏంటి? మంజు కావాలనే ఒత్తి పలుకుతూ అంది. అన్వేష్ ఆమె మొహం చూసి, ఈ ఆడపిల్లలున్నారే, అమాయకంగా నటిస్తూ ఏమీ తెలియనట్టు అడుగుతారు, కానీ అన్నీ తెలుసు. మేమే పిచ్చోళ్ళం, ఏమీ తెలీదనుకుని అమాయకంగా అన్నీ చెప్పేస్తాం అని ఆమె వైపు గుర్రుగా చూశాడు. మా అన్నయ్య అలా చేశాడంటే నువ్వేదో తింగరి పని చేసే ఉంటావు, అది చెప్పు. మంజు అనగానే అన్వేష్ తలగొక్కుంటూ, తెలిసిపోయిందా అంటూ రాత్రి జరిగింది మొత్తం చెప్పాడు. అన్నయ్యకి రాశి గురించి ముందే చెప్పొచ్చు కదా, ఏదో ఏర్పాటు చేసేవాడు. అన్నయ్యకి ఇష్టం లేకుండా ఎందుకు ఖుషిని స్టేజ్ ఎక్కించావు అడిగింది మంజు. మీ అన్నయ్య రాశిని బెదిరించి చేయించేవాడు, కానీ దానివల్ల ఏమయ్యేది? అశోక్ ఆమె వీడియో బయట పెట్టేవాడు, దానివల్ల ఆమె గౌరవం పోయేది. ఎన్నో సంవత్సరాలుగా దాచుకుంటున్న కెరియర్ మొత్తం పాడయ్యేది. ఖుషి ఆల్రెడీ బ్యూటీ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసింది, అందుకే ధైర్యం చేశాను, కానీ ఇలా జరుగుతుందనుకోలేదు చెప్తూ బాధపడ్డాడు అన్వేష్. ఖుషీకి అన్నయ్య అంటే చాలా ప్రేమ కదా. నుదుటికి తగిలిన గాయం గురించి అడిగాను. అన్నయ్య కొట్టాడని నిజం చెప్పలేదు. వాళ్ళిద్దరూ కలవాలని మేమెంతగా చేశామో తెలుసా అంటూ పెళ్లిలో జరిగిన ఆయిల్ విషయం నుండి క్యాబేజీ విషయం వరకు చెప్పింది. అన్వేష్ నోరు తెరుచుకుని ఆశ్చర్యపోయి, ఇంత జరిగిందా, నాకొక్కసారైనా చెప్పలేదు? అన్వేష్ అనటంతో, నీకు చెప్పుంటే మొత్తం ప్లాన్ అంతా పాడయ్యేది. పెళ్ళయ్యి ఇన్ని రోజులైంది, ఖుషి ఒక్కరోజు కూడా సంతోషంగానే లేదు. నీకు కూడా బుద్ధి రావాలి, వెళ్ళు, ఫ్లైట్కి టైం అవుతుంది అంటూ అన్వేష్ని లాక్కెళ్ళి బాత్రూంలోకి తోసేసింది. స్నానం చేస్తూ ఉండగా అన్వేష్కి ఓ అనుమానం వచ్చింది. టవల్ కట్టుకుని బయటకొచ్చి, మంజు, నిన్నొకటి అడగాలి, ఇలారా అని సీరియస్గా పిలిచాడు. లగేజ్ సర్దుతున్న మంజు అతని దగ్గరికి వెళ్ళగానే, నేను కూడా మీ అన్నయ్యలాగా నిన్ను కొడితే టీ ఆయింట్మెంట్ పంపిస్తావా అని అడిగాడు. ఖుషి అంతే సీరియస్గా కాసేపు ఆలోచించి, ఓ చేతిలో చపాతీ కర్ర, మరో చేతిలో ఆయింట్మెంట్ పట్టుకుని వస్తాను. మర్చిపోయాను, దాంతోపాటు చిన్న కత్తి కూడా తీసుకొస్తాను. తల మీద చపాతీ కర్రతో కొడితే పొప్పి కడుతుందా? అప్పుడు ఆయింట్మెంట్ రాస్తాను. మెత్తగా కత్తి తొడలో దిగుతుంది, వెంటనే కట్టు కట్టేస్తాను. పెద్ద సమస్యకి పరిష్కారం చెప్పినట్టు చెప్పింది. అన్నకి తగ్గ చెల్లివి, ఇంత క్రూరంగా కూడా ప్రేమిస్తారా? ఇద్దరికి ఒక్కసారైనా మంచి ఆలోచనలు రావా అంటూ మంజుని దగ్గరికి లాక్కున్నాడు.
ఆ కదలికలో లూస్ అయిన అతని టవల్ ఊడిపోయింది. గట్టిగా ఆమె చీర కొంగుని పట్టుకుని నడుముకి చుట్టేస్తూ బాత్రూంలోకి ఆమెను కూడా లాక్కెళ్ళాడు అన్వేష్. ఎంత పెద్దవాడివయ్యో, సిగ్గులేదా? టవల్ కట్టుకోవటం కూడా రాదా? అంటూ కళ్ళు మూసుకుంది మంజు. అన్వేష్ షవర్ ఆన్ చేసి మొహం మీద కప్పుకున్న చేతుల్ని విడదీసి ఆమె పేదాలను అందుకున్నాడు. ఎప్పుడూ జారలేదు, నిన్ను చూస్తేనే జారింది అంటూ ఆమె తడిచిన ఒంటి మీద బట్టల్ని ఒక్కోటి ఒలిచేస్తూ ఎత్తు పల్లాలు కొలుస్తూ ప్రకృతి సోయగాల్ని అణువణువు ఆస్వాదించాడు. అతని తడి ఛాతి మీద వాలిపోయి ఆయాసపడుతూ నీకు ఫ్లైట్ టైం అవుతుంది అని చిన్నగా చెప్పింది మంజు. అన్వేష్ ఉలిక్కిపడి కంగారు పడుతూ ఆ బాస్టర్డికి తెలిసిందంటే చంపేస్తాడు అంటూ వేగంగా బాత్రూం నుండి బయటికి వచ్చి రెడీ అయ్యి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాడు. అతను కారులో వెళ్తున్నాడే కానీ చేతుల ద్వారా పట్టుకున్న ఆమె స్పర్శని మర్చిపోలేకపోతున్నాడు. మంజు మంచం మీద పడుకుని దిండుని కౌగిట్లో నలిపేస్తూ అన్వేష్ని ఊహించుకుంటూ ఉండిపోయింది. లాయర్ రవితేజ ఇంటి దగ్గర నుండి బయలుదేరిన ఖుషి ఆటో స్టాండ్కి చేరుకుంది. కొంత దూరంలో అర్జున్ కారు పార్కు చేసి ఉండటంతో అవునా కాదా అని నెంబర్ చెక్ చేసుకుంది. ఆ కార్ని చూడగానే అతను కొట్టిన బాధని మర్చిపోయింది. అతన్ని ఓసారి చూడాలనుకుంది. అటువైపు వెళ్ళబోతూ ఉండగా కారు స్టార్ట్ అవ్వటంతో అప్పుడే వచ్చిన ఆటో ఎక్కి ఆ కార్ని అందుకోమని చెప్పింది. ఆటో డ్రైవర్ ఎంత స్పీడుగా తీసుకెళ్లినా సరే అంతకంటే స్పీడుగా అర్జున్ ముందుకు కదిలాడు. చివరిగా ఆ కార్ ఓ అపార్ట్మెంట్ ముందు ఆగింది. ఖుషీకి ఏదో అనుమానంగా అనిపించింది. మొహం కనిపించకుండా చున్నీతో చుట్టుకొని అతని వెనకాలే అతనికి తెలియకుండా వెంబడించింది. అర్జున్ తిన్నగా ఓ అపార్ట్మెంట్లోకి వెళ్ళాడు. ఎవరిల్లిది? బెల్లు కొట్టకుండా తిన్నగా వెళ్ళేంత చనువు ఉందా? ఎవరూ చూడకుండా జాగ్రత్తగా వెళ్ళి అక్కడున్న నేమ్ ప్లేట్ చూసింది. దానిమీదున్న రాశి పేరు చూసి మనసు మొత్తం ఒక్కసారిగా ముసురు పట్టిన ఆకాశంలా మారిపోయింది. ఎన్నో రకరకాల ఆలోచనలు. మనసు భారంగా ఉన్నప్పుడు ఆలోచన బలం తగ్గుతుంది. ఖుషీకి కూడా అతని ప్రేమ అబద్ధమేమో, పెద్దవాళ్ల కోసమే కలిసుంటున్నాడేమో అనిపించింది. కానీ మనసులో ఒక మూలగా ఎక్కడో ఒక చిన్న ఆశ. అతను మోసం చేయడు, ఏం జరుగుతుందో నిజం తెలుసుకోమని అంతరాత్మ పదే పదే చెప్తూ ఉండగా నెమ్మదిగా వెళ్ళి డోర్ బెల్ రింగ్ చేద్దామని అనుకుంది. కానీ తలుపుకి గడి వేయకపోవటంతో కొంచెం తెరుచుకునుంది. శబ్దం రాకుండా ఇంకాస్త తెరిచి చిన్నగా లోపలికి తొంగి చూసింది ఖుషి. అర్జున్ నిల్చునున్నాడు. అతని ఒంటి మీద షర్ట్ లేదు. రాశి అతని మెడ చుట్టూ చేతులు వేసి వయ్యారంగా నిల్చునుంది. తన కళ్ళతో స్వయంగా చూసేసరికి వరద ఉధృతిలో కొట్టుకుపోతున్నట్టు అనిపించింది ఖుషీకి. ఏదో మైకం కమ్మినట్టు అనిపించింది. లోకమంతా ఒకటై తన్ని ఈ ప్రపంచం నుండి తరిమేస్తున్నట్టు అనిపించి అడుగులు తడపడుతూ ఉండగా కన్నీళ్లు పెట్టుకుంటూ మెట్లు దిగి కిందకొచ్చింది. రోడ్డు సరిగ్గా కనిపించలేదు. కొంత దూరంలో ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చొని చాలాసేపు ఏడ్చింది. అర్జున్ కిందకొచ్చాక కార్ లాక్ని అన్లాక్ చేసే ముందు వచ్చిన బీప్ సౌండ్కి తలెత్తి చూసింది ఖుషి. అతనిప్పుడు వేరే డ్రెస్లో ఉన్నాడు. చున్నీతో మొహమంతా కప్పుకొని అతనికి కనిపించకుండా ఓ మూలకి తిరిగి కూర్చుంది. అర్జున్ కారులో కూర్చుంటూ అటువైపు తిరిగి చూశాడు. దూరంగా కనిపిస్తున్నది ఖుషీలాగే అనిపించింది. నన్ను చూసిందా అనుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా అతని మొబైల్ రింగ్ అయింది. మేనేజర్ కాల్ చేశాడు. అతనితో మాట్లాడి తిరిగి చూసేసరికి ఆ బెంచ్ మీద ఎవ్వరూ కనిపించలేదు. కన్నమ్మలా అనిపించింది కాదా అనుకుంటూ కారులో కూర్చొని వెళ్ళిపోయాడు అర్జున్. ఆ కారు వెనకాలే దాక్కుంది ఖుషి. అర్జున్ సంతోషంగా ఉన్నాడు. కారులో వెళ్తున్నంతసేపు ఖుషీనే తలుచుకుంటూ ఉన్నాడు. ఈరోజు ఎలాగైనా నా కన్నమ్మని సొంతం చేసుకోవాలి అనుకుంటూ దారిలో కనిపించిన మల్లెపూలని కొనుక్కెళ్ళాడు. ఖుషి ఆటో ఎక్కి అర్జున్ కంటే 5 నిమిషాల ముందుగానే ఇంటికి చేరుకుంది. ధనంజయ్ని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొచ్చేయటంతో ఇంటికి చేరుకోగానే పలకరించడానికి అతని గదిలోకి వెళ్ళింది ఖుషి. ఆమెని చూడటంతోనే ధనంజయ్కి చాలా సంతోషంగా అనిపించింది. పక్కనే భానుమతి, లక్ష్మి కూడా ఉన్నారు. ఏమ్మా, ఎలా ఉన్నావు అని ప్రేమగా అడిగాడు ధనంజయ్. నేను మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్నని మీరు నన్ను అడుగుతున్నారు. మీరెలా ఉన్నారు అడిగింది ఖుషి. నాకేం పర్వాలేదు,
నేను బావున్నాను. ఆ నుదుటికి గాయమేంటి అని ధనుంజయ్ అడగటంతో అది గోడకి తట్టుకున్నాను అంటూ అబద్ధం చెప్పింది ఖుషి. ఇప్పటికీ మమ్మల్ని నీ సొంత వాళ్ళలా అనుకోవట్లేదు. నాకు అంతా అన్వేష్ చెప్పాడు. నీ వల్లే ఆ అమెరికన్ కంపెనీ కాంట్రాక్ట్ కూడా కుదిరింది అని ఆమె తల మీద చేయి పెట్టి దీవిస్తున్నట్టు అన్నాడు. నేను చెప్పానా, ఖుషి నా కొడుకు జీవితంలో వచ్చిన మహాలక్ష్మి అంటూ ఖుషి బుగ్గన ముద్దిచ్చింది. అర్జున్ జీవితానికే కాదు మనింటికొచ్చిన మహాలక్ష్మి అని పక్కనే ఉన్న లక్ష్మి మనస్ఫూర్తిగా అంది. అందరి ప్రేమని చూసి ఖుషి తట్టుకోలేకపోయింది. ధర్మేంద్ర గురించి నిజం చెప్పాలనుకుంది, కానీ భయపడింది. అర్జున్ త్వరగానే ఇంటికొచ్చేశాడు. కానీ ఖుషి కనిపించలేదు. చందన గదిలో ఉందేమో అనుకున్నాడు. చందన గుడికెళ్ళింది. వెనకాలే ప్రణవ్ కూడా వెళ్ళాడు. తిన్నగా తండ్రి గదిలోకి వెళ్ళి అతనితో కాసేపు మాట్లాడి అర్జున్ తన గదిలోకి వచ్చేశాడు. గుడికి వెళ్ళిన చందన దేవుడి దర్శనం చేసుకుని బయటకొస్తూ ఉండగా మెట్ల దగ్గర ప్రణవ్ కనిపించాడు. ఆమెతో మాట్లాడే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కాని చందన అతన్ని చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. వెనకాలే పరిగెడుతూ ఆమె పక్కన నిల్చొని, ఏం చందు, నాతో మాట్లాడవా? నీకోసం ఎప్పటినుండి చూస్తున్నానో తెలుసా అంటూ ఆమె దారికి అడ్డుగా వచ్చాడు. చందన పక్కకి జరిగింది. ప్రణవ్ వెళ్ళనివ్వలేదు. ఎటు కదిలితే అటువైపు అడ్డుగా వచ్చి నిల్చుంటున్నాడు. ఇలాగే చేశావంటే కొరికేస్తాను. ఏమైందో చెప్పు. ప్రణవ్ కోపంగా అనేసరికి చందన చిరాక అతని వైపు చూసింది. నువ్వంటే నాకిష్టం లేదు. ఇలా ఎంతమందిని కొరికావు? ఎంతమందిని చూసావు? 2 సంవత్సరాలుగా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. నా ప్రేమ కనపడలేదా? నా పక్కనే ఉండి ఎంతమంది ఆడపిల్లల వెంట పడ్డావు? అయినా ఊరుకున్నాను. కానీ మొన్న పెళ్లిలో ఏం చేశావు? ఆ రాశితో బరి తెగించి డాన్స్ చేశావు. నా ప్రేమ తెలుసుకోలేని వాడిని ప్రేమించటం నాదే తప్పు అని అంటూ అతన్ని దాటుకుని ముందుకు నడిచింది చందన. ప్రణవ్ ఏటో చూస్తూ, ఏంటి 2 సంవత్సరాలుగా నన్ను ప్రేమిస్తుందా? పిచ్చోడా, ఇంట్లో చందమామని పెట్టుకుని బయట గుమ్మడికాయ కోసం వెతికావా? ఇప్పుడు చూడు, నువ్వంటే ఇష్టం లేదంటుంది. నీకు తగిన శాస్తి జరిగింది. తనకి తనే అనుకుంటూ వెనక్కి తిరిగి చూసేసరికి చందన దూరంగా నడుస్తూ కనిపించింది. వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మళ్ళీ చెప్పు, నేనంటే ఇష్టం లేదా? పాకెట్లో చేతులు పెట్టుకొని ఆమెతో పాటు నడుస్తూ అడిగాడు. ఒక్క విషయాన్ని ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వంటే నాకిష్టం లేదు. చందన మొండిగా అనేసరికి ఎటువైపు చూస్తూ చందన నడుం మీద చేయి వేసి పక్కకి లాక్కొని, మళ్ళీ చెప్పు, నేనంటే ఇష్టం లేదా అని మళ్ళీ అడిగాడు. చందనాకి భారం ఏదో దిగిపోయినట్టు అనిపించింది. తలదించుకునే, అవును, నాకిష్టం లేదు అతని దగ్గరతనాన్ని హాయిగా ఫీల్ అవుతూ అంది. ప్రణవ్ ఇంకా దగ్గరికి తీసుకుని ఆమె నుదుటి మీద ముద్దిచ్చి, నువ్వంటే నాకిష్టం. రేపు మళ్ళీ గుడికొద్దామా? వెళ్ళేటప్పుడు ఇష్టమని చెప్పు అంటూ ఆమె మొహంలోకి చూస్తూ కన్ను గీడుతూ అన్నాడు. అతని షర్టు కాలర్ పట్టుకొని ముందుకు లాగి, ఎందుకు? ఇప్పుడే చెప్తాను. నువ్వంటే నాకు ఇష్టం లేదు అంటూ నవ్వుతూ పరిగెట్టింది. పరిగెడుతున్న ఆమెను చూసి నవ్వుకున్నాడు ప్రణవ్. గదిలో ఉన్న అర్జున్ స్నానం చేసి బయటకొచ్చేసరికి ఖుషి ఓ మూలగా తన ప్లేస్లో పడుకునుంది. అర్జున్ని చూడకుండా ఉండటానికి ఆమె మొహం గోడ వైపు తిప్పుకునుంది. నైట్ డ్రెస్లో ఉన్న అర్జున్ ఆమె దగ్గరకొచ్చి చూశాడు. నడుం మీద ఎర్రగా కందిపోయి కనిపించింది. పశువులా ప్రవర్తించావు. ఎంత బాధపడిందో. చిన్నగా అతని చేత్తో ఆమె పాదాల్ని తాకుతూ నడుం మీద కందిన భాగంలో పెదవులతో తడిమాడు. వెంటనే లెగిసి కూర్చుంది ఖుషి. అతని స్పర్శ చాలా చిరాగ్గా అనిపించింది. రాశి ముందు షర్ట్ లేకుండా నిలబడున్నదే గుర్తొచ్చింది. నేను చాలా అలసిపోయాను, నాకు నీరసంగా ఉంది అంటూ అతని నుండి దూరంగా జరిగింది. నా మీద కోపం వచ్చిందా అంటూ ఆమె గెడ్డం పట్టుకున్నాడు. అతని చేతిని తోసేసింది ఖుషి. అర్జున్కి మొదట కోపం వచ్చింది. అంతగా బాధ పెట్టాను. కోపంలో తప్పు లేదు, బ్రతిమాలుకోవాలి అని సర్ది చెప్పుకొని, అయితే సరే, కానీ ఇక్కడెందుకు పడుకోవటం? మంచం మీద పడుకో అంటూ ఆమె తల్లో తను తీసుకొచ్చిన మల్లెపూలు పెట్టాడు. ఖుషీకి అవి తీసి దూరంగా విసిరుగొట్టాలనిపించింది. కానీ ఆ పని చెయ్యలేక, పర్వాలేదు, నేనిక్కడే ఉంటాను,
అని కోపంగా అంటూ అక్కడే పడుకోబోయింది. పల్లెటూరి పిల్ల అస్సలు మాట విందు అంటూ ఆమెనెత్తుకొని మంచం మీదకి తీసుకొచ్చాడు. అతను పట్టుకున్నప్పుడు గతంలో వద్దంటున్నా ఆమె మొహంలో సిగ్గు కనిపించేది. కానీ ఇప్పుడు కోపం ఉంది. ఆ కోపం ఎందుకో అర్థం కాలేదు. అతను కొట్టడం వల్లే అనుకున్నాడు అర్జున్. అందుకుగాను ఫామ్ హౌస్కి తీసుకెళ్లి బ్రతిమాలుకొని ఆమెని సంతోషపెట్టాలి అనుకున్నాడు. ఆమె మీదుగా వస్తుంటే ఏదో పురుగును చూసి పారిపోయినట్టు దూరంగా జరిగింది ఖుషి. వెనకాలే ఉన్న బెడ్షీట్ని తీసి ఆమె మీద కప్పి, నేను నిన్నేమీ రేప్ చేయను, ప్రశాంతంగా పడుకో అంటూ లైట్ ఆఫ్ చేసి పక్కనే పడుకున్నాడు అర్జున్. నెమ్మదిగా జరుగుతూ అతనికి దూరంగా పడుకుంది ఖుషి. ఈ ఆడపిల్లలు అలిగితే ఇంత ముద్దుగా ఎందుకుంటారు? బ్రతిమాలాలి, ఒప్పుకోరు. అదే కష్టమైన పని అనుకుంటూ పక్కకి తిరిగి నవ్వుకొని ఖుషిని చూడకుండా పడుకున్నాడు అర్జున్. రెండో రోజు ఉదయం ఖుషి అర్జున్ లేవకముందే రెడీ అయ్యి కాలేజ్కి బయలుదేరింది. ఏంటి ఖుషి, ఇంత త్వరగా వెళ్తున్నావు? అడిగింది మంజు. అది ప్రాక్టికల్ ఉంది. "హా, ప్రాక్టికల్ క్లాసెస్ ఉన్నాయి" అని చెప్పి బయటికి నడుస్తుండగానే వెనకాలే చందన కూడా వచ్చింది. చందన, 7:30 అయింది, నువ్వు కూడా ఇంత త్వరగా వెళ్తున్నావు అని మంజు అడిగేసరికి, నాకు స్పీచ్ ఉంది, స్పెషల్ టాపిక్ మీద ఇస్తున్నారు, సరిగ్గా మాట్లాడటమే రాని భయపడే చందన వెంటనే అబద్ధం చెప్పింది. ఇద్దరికీ ఏదో అయ్యింది, ఇంత త్వరగా క్లాసెస్ ఉన్నాయా మంజు అనుకుంటూ టిఫిన్ చేయటం మొదలుపెట్టింది. ఖుషి కాలేజ్కి త్వరగా బయలుదేరి దారిలో ఉన్న రోడ్డు పక్కన చెట్టు కింద కుమార్ని కలిసింది. ఆల్రెడీ బుక్ చేశాను, వెళ్దామా అన్నాడు కుమార్. ఖుషి సరే అనగానే కుమార్ ఎవరికో ఫోన్ చేశాడు. వెంటనే టాక్సీ వచ్చింది. ఇద్దరూ కలిసి ధర్మేంద్ర ఇంటికి చేరుకున్నారు. ఖుషి కుమార్ లోపలికి వెళ్ళేసరికి హాల్లో అప్పటికే లాయర్ రవితేజ ఉన్నారు. ఇద్దరి పరిచయం సులువైంది. మీ తమ్ముడు కూతురు, ఆ ఇంటికి కాలేజ్కి వారసురాలు. రవితేజ అనగానే ధర్మేంద్ర ఆనందంగా ఆమె తల మీద చేతిని వేసి ఆశీర్వదించాడు. వయసులో ఉన్నప్పుడు చాలా తప్పులే చేశాను, అవన్నీ నాకు పాపంలా చుట్టుకున్నాయి. నాకంటూ ఎవ్వరూ లేకుండా పోయారు. నేను చేసిన మంచి పనుల వల్లేమో నువ్వు నాకు దగ్గరయ్యావు. ఈ రోజు నుండి ఇక్కడే ఉండమ్మా. మీ అమ్మ ఎక్కడుందో చెప్పు, కాళ్ళు పట్టుకుని బ్రతిమాలుకొని ఇంటికి తీసుకొస్తాను అని ధర్మేంద్ర అనేసరికి ఖుషి బాధగా తలదించుకొని అమ్మ చనిపోయింది అని చెప్పింది. కాలేజ్లో జరిగే ప్రతి ఫంక్షన్కి వస్తుంటాను, ప్రతి సంవత్సరం ఖచ్చితంగా వస్తాను. నా ఇంటి వారసులు మిగిలే ఉంటారు, ఖచ్చితంగా వస్తారని ఎదురు చూస్తున్నాను. నా కల ఫలించింది. చిన్నప్పటి నుండి కష్టాలు పడుతూ పెరిగావు, ఇంకా అవసరం లేదు, ఈ రోజు నుండి ఇక్కడే ఉండిపో ధర్మేంద్ర అనటంతో, లేదు పెదనాన్న, నేను ఎక్కడుంటున్నానో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను. కానీ నాకు ఈ ఆస్తి వద్దు అని చెప్పటానికి వచ్చాను. కానీ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. నా అవసరం మీకు ఉంది అన్నంత వరకు మీతోనే ఉంటాను అని మాటిచ్చింది ఖుషి. ఈ ఆస్తి వద్దు అనుకో, ఇది నీది అంటూ ఖుషి చేతిలో పేపర్లు పెడుతూ, ఒకరోజు 2 రోజులో వారం రోజులకో ఒక్కసారైనా వచ్చి ఈ ముసలోడిని చూసి వెళ్ళు. ఆ దేవుడు నాకు తగిన శిక్ష వేశాడు. బ్లడ్ క్యాన్సర్ ఉంది. చావు కోసం రోజులు లెక్క పెడుతున్నాను. ఎంతకాలం బ్రతుకుతానో తెలీదు అంటూ బాధపడ్డాడు ధర్మేంద్ర. కుమార్ అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ, సార్, మీకు బ్లడ్ క్యాన్సరా? మీకేమీ కాదు, మీకులాంటి వాళ్ళు క్షేమంగా ఉంటారు ఆప్యాయంగా అన్నాడు. రాను రోజుల్లో మీ దగ్గరికి త్వరగా వచ్చేస్తాను. టైంకి తినండి, క్షేమంగా ఉండండి. అప్పుడప్పుడు వస్తుంటాను పెదనాన్న చెప్పింది ఖుషి. ఇవాళ ఆలస్యమైపోయింది. రేపు కాలేజ్కి వెళ్లే ముందు వచ్చి నాతో పాటు టిఫిన్ చెయ్యి అని ధర్మేంద్ర చిన్న పిల్లాడిలా అడిగాడు. ఖుషికి కూడా ఆమె నాన్న రక్తం అంటూ మిగిలింది వాళ్ళ పెదనాన్నే. ఆ బంధానికి విలువిచ్చి అతన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంది. అర్జున్ రాశిని పెళ్లి చేసుకుని ఏ నిమిషమైనా తన్ని విడిచిపెట్టేస్తాడు అనుకుంది. ధర్మేంద్రతో, లాయర్ రవితేజతో కాసేపు మాట్లాడి కుమార్తో కలిసి కాలేజ్కి వెళ్ళిపోయింది ఖుషి. నిజానికి అన్వేష్ ముంబై వెళ్లే ముందు అర్జున్తో కోపంగా మాట్లాడాడు. ఆడపిల్ల భరిస్తుంది అని బాధ పెడుతున్నావా?
భార్య దగ్గర నీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి అర్జున్. బయట ఆడవాళ్ళతో ఉన్నట్టు భార్య దగ్గర ఉండటం మంచిది కాదు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. కోపగించుకున్నా ప్రేమించిన నన్నే అని ఆడవాళ్ళు భరిస్తారు. కడుపున పుట్టిన వాళ్ళని చూసుకున్నట్టు భర్తనే చూసుకుంటారు, క్షమిస్తారు. అలాని నీ కోపాన్ని మితిమీరి చూపించొద్దు. నుదుటి మీద దెబ్బ తగిలి రక్తం కారింది అంటే నువ్వెలా ప్రవర్తించావో తెలుస్తుందా? అవన్నీ మర్చిపోయి టీ పంపించింది అనుకుంటున్నావు. కాదు, నీ మీద ప్రేమతో అవన్నీ భరిస్తుంది అని కాసేపు అన్వేష్ కౌన్సిలింగ్ ఇచ్చేసరికి అర్జున్కి తన మీద తనకే అసహ్యంగా అనిపించింది. ఒక పశువులా కనిపించాడు. అన్వేష్ అర్జున్ని చూస్తూ, ఏం ఆలోచిస్తున్నావు? ఏం పశువానా? పంది ఇంకా నయమే, 10 మందితో కలిసుంటుంది, 10 సలహాలు తీసుకుంటుంది అని వెక్కిరింపుగా అంటూ నవ్వేశాడు. ఓకే, నాకు టైం అవుతుంది. భార్య కాళ్ళు పట్టుకోవటంలో తప్పేం లేదు అని నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయాడు అన్వేష్. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.